మాకొక్క కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. ఇదంతా గమనిస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని పక్కకు జరపాలనే ఆలోచన జరుగుతున్నట్లుగా ప్రతి సామాన్యుడు కూడా అర్థమవుతా ఉంది. ఇంకొద్ది మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఆయనతో రావడానికి సిద్ధంగా ఉన్నారని ఒక టాక్ కూడా బయట వినబడుతుంది. లేదు, జనసేన పార్టీకి సంబంధించి 21 మంది ఎమ్మెల్యేలలో ఓ 5-6 మందిని మీరు లాక్కున్నా జనసేనకు పవన్ కళ్యాణ్ గారికి వచ్చే నష్టమే లేదు. ప్రతిపక్షంలో కూర్చుంటాడు, మీకు రంకు మొగుళ్ళ తయారవుతాడు. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అలాగే నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే వాళ్ళ కార్యకర్తలు కానీ ట్రాప్లో పడుతున్నారా, అదే వైఎస్ఆర్సీపీ వేసిన ట్రాప్లో పడుతున్నారా అనేదే ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పనిగట్టుకొని ఒక ప్రచారం చేస్తూ ఉంది. రేపో మాపో కూటమి కూలబోతుంది, ఈ కూటమిలోంచి పవన్ కళ్యాణ్ బయటకు రాబోతున్నాడు అని. వాస్తవానికి ఇది చాలా చాలా తప్పుడు వార్త. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అలాంటి ఉద్దేశం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని, అది కాకుండా ఈ కూటమి ఓ దశాబ్ద కాలం పాటు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ను రికవరీ చేయవచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. అందుకు తగ్గట్టే తాను ఏదో ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనలు పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఓ దశాబ్ద కాలం పాటు ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి, అప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందనే ఒక మంచి మనసుతో పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు కొన్ని సందర్భాల్లో చేసిన కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఏదైతే నేనేం హోంమంత్రి అయి ఉంటే మరోలా ఉండేదని, అలాగే మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి తొక్కిసలాట సందర్భంగా కానీ, ఇలా పోలీసు వ్యవస్థకు సంబంధించి వైఫల్యాల సందర్భంలో కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైన కామెంట్ చేశాడు. అది తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల్లోకి పెట్టాలనో, లేదంటే ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచనతో కాదు. పవన్ కళ్యాణ్ గారి నేచర్, పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. తన మన అంటూ ఏముండదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. స్వపక్షంలో ఉన్నా కూడా తప్పులు జరిగినప్పుడు ఎత్తి చూపే వ్యక్తి. వాస్తవానికి ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి రాజకీయ నాయకులు రేర్గా కనిపిస్తారు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఇమడడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. అవతలుడు ఏమనుకుంటాడు, ఇవతలుడు ఏమనుకుంటాడు, సంబంధం ఉండదు వీళ్ళకి. వీళ్ళు ప్రజల తరపున మాట్లాడతారు, నిజం మాట్లాడతారు. దీనివల్ల మనకు డ్యామేజ్ అవుతుందా, మంచి జరుగుతుందా అని వీళ్ళు చూసుకోరు. అలానే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్లో పవన్ కళ్యాణ్ గారిని అదుపులో పెట్టండి, ఆయన ఎక్కువగా చేస్తూ ఉన్నాడు, దానివల్ల మీకు నష్టం, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరుచుకొని నారా లోకేష్ను డిప్యూటీ సీఎంగా చేయండి, పవన్ కళ్యాణ్తో సమానంగా ఆయనకు సముచిత స్థానం కల్పించండి, ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ షాడోలో అతను కనుమరుగైపోతా ఉన్నాడు, ఇలా కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి, ఆయన ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తిని మీరు అలా మంత్రిగా వదిలేయకండి అంటూ కొన్ని కామెంట్లు చేశాడు. ఆ వెంటనే మహాసేన రాజేష్ కూడా దీనిపై మాట్లాడాడు, నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని. ఆ తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కొంతమంది ఎస్ ఇది కరెక్టే, నారా లోకేష్కు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇవ్వాలనే విధంగా వాళ్ళు కామెంట్లు పెట్టడం, పోస్టులు పెట్టడం జరుగుతాం. చివరగా మాకొక్క కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ
ఇదంతా గమనిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని పక్కకు జరపాలనే ఆలోచన జరుగుతున్నట్లుగా ప్రతి సామాన్యుడు కూడా అర్థమవుతూ ఉంది. అయితే దీనివల్ల నష్టం ఎవరికి? తెలుగుదేశం పార్టీకి. పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తారు, ఆయనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బయటకు వస్తారు. ఆయనకు పోయేదేముంది? ప్రతిపక్షంలో కూర్చుంటాడు. ఇంకొద్ది మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఆయనతో రావడానికి సిద్ధంగా ఉన్నారని ఒక టాక్ కూడా బయట వినబడుతుంది. లేదు, జనసేన పార్టీకి సంబంధించి 21 మంది ఎమ్మెల్యేలలో ఓ 5-6 మందిని మీరు లాక్కున్నా జనసేనకు పవన్ కళ్యాణ్ గారికి వచ్చే నష్టమే లేదు. ప్రతిపక్షంలో కూర్చుంటాడు, మీకు రంకు మొగుళ్ళ తయారవుతాడు. అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని గెలికి మీరు సూపులో పడద్దు. ఎందుకంటే ఇప్పటికే ఈ కూటమి విడిపోతే బాగుండు అనేది వైఎస్ఆర్సీపీ చాలా ఆతృతతో ఎదురు చూస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి దాన్ని వైఎస్ఆర్సీపీ భూతద్దం వేసి చూస్తూ ఉంది, ఎక్కడ మనకు దొరుకుతారు. అయితే ఇలాంటి సందర్భంలో కూటమికి సంబంధించినటువంటి పెద్దలు జాగ్రత్తగా వ్యవహరించాలి. అందులోనూ ఇటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పర్సన్స్ కానీ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అనవసరంగా వైఎస్ఆర్సీపీ వేసే ట్రాప్లో కానీ కొంతమంది మీడియా వ్యక్తులు పనిగట్టుకొని చేసే కొన్ని ప్రచారాల వల్ల వీళ్ళు ఆ ట్రాప్లో పడితే నష్టం జనసేనకు కాదు, టీడీపీకే. నేను మళ్ళీ చెప్తున్నా, జనసేనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ప్రతిపక్షంలో కూర్చుంటారు, ప్రభుత్వం చేసే ప్రతి తప్పును పవన్ కళ్యాణ్ ఎండగడతారు. ఇప్పటికే జనాల్లో పవన్ కళ్యాణ్ గారిపై చాలా మంచి అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటేనే ఇంత అద్భుతంగా చేస్తూ ఉన్నాడు, రేపు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని నిజంగా బాగు చేస్తాడు. రీసెంట్గా మరో ఒక అప్డేట్ మీ అందరికీ తెలిసిందే. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా దానికి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు. ఇది విశాఖ ప్రజలకు చాలా ఒక అద్భుతమైన ఒక గిఫ్ట్ ఇది. అందుకే విశాఖ ప్రజలు నిన్న చూస్తే సోషల్ మీడియాలో కానీ వివిధ ఛానల్స్లో కానీ వాళ్ళు మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారిని అద్భుతంగా పొగుడుతూ ఉన్నారు. సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారిని కూడా నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పనితీరు పట్ల వాళ్ళు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని మేము తక్కువ అంచనా వేసాము, ఆయన వల్లే ఇవాళ కదా మా ఈ ఉక్కు ఫ్యాక్టరీకి ఒక మంచి రోజులు వచ్చాయనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి పైన ఒక పాజిటివ్ ఇంటెన్షన్ కనబడతా ఉంది. మరి ఇలాంటి సందర్భంలో అనవసరంగా ఈ కూటమిలో మీకు మీరుగా చిచ్చులు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బందులకు గురి చేసి తద్వారా ఆయన ప్రతిపక్షంలోకి వెళ్ళి మీరు నష్టపోవడం తప్పితే మరొకటి ఉండదు. జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వడం తప్పితే మీరు సాధించేది ఏంటి? ఇవాళ వైఎస్ఆర్సీపీ ఒక ట్రాప్ చేస్తుంది. వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా పొగుడుతూ ఉన్నారు, పవన్ చేసేది కరెక్ట్ అంటున్నారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా తిట్టినటువంటి పంచ్ ప్రభాకర్ కానీ ఇంకొంతమంది వ్యక్తులు కానీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కానీ వాళ్ళ పనికొట్టు కానీ పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఉంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అందుకే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కానీ పెద్దలు కానీ ఈ ట్రాప్లో పడకుండా ప్రజలు ఇచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని ప్రజలకు మంచి జరిగేలాగా, ఆంధ్రప్రదేశ్ బాగుండేలాగా, మీలో మీకు ఎన్ని ఉన్నా ఆ ఈగోలన్నిటిని పక్కన పెట్టి కనీసం ఈ 5 సంవత్సరాలైనా మీరు పర్ఫెక్ట్గా పనిచేసుకుంటూ పోతే రాష్ట్రం బాగుపడుతుంది. లేదా విడగొట్టుకుంటే మీకే నష్టం.